ఇండో పసిఫిక్ ప్రాంతంలో సేవలు అందించే అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం పేరును అగ్రరాజ్యం మార్చేసింది. అందులోని ఇండో అనే పదాన్ని తొలగించడమే కాకుండా దాని అధికారిక వెబ్సైట్లో ఇండియా మ్యాప్ని తప్పుగా ప్రదర్శించింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగటమే కాదు, చైనాకు చెక్ పెట్టేందుకు ఏర్పడిన క్యాడ్ కూటమి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సామాజిక మాధ్యమం వేదికగా లేవనెత్తడం గమనార్హం. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును తిరిగి యుఎస్ పసిఫిక్ కమాండ్ అమెరికాగా మారుస్తోంది. 1947లో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ హయాంలో ఏర్పాటైన ఈ కమాండ్ చారిత్రక మూలాలను గౌరవిస్తూ పేరు మార్పు చేసినట్టు అమెరికా యుద్ధ శాఖ తెలిపింది. అయితే ఈ పరిణామం భారత్ను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. కమాండ్ పేరు నుంచి ఇండో అనే పదాన్ని తొలగించడం ద్వారా ఇండో పసిఫిక్ వ్యూహం విషయం, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి పాత్రపై అగ్రరాజ్యం తన వైఖరిని మార్చుకుంటోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 8 ఏళ్ల కిందట యుఎస్ పసిఫిక్ కమాండ్కు ఇండోను జోడించారు. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న వ్యూహాత్మక ప్రాధాన్యత, భద్రతా సమీకరణాలతో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పుకుంటూ వస్తోన్న అమెరికా ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఎక్స్లో స్పందించారు. క్వాడ్ కూటమి ముగిసినట్టేనా అని ఆయన వ్యాఖ్యానించారు. క్వాడ్ కూటమి శవపేటికపై మరో మేక కొట్టారు అంటూ అమెరికా వార్ డిపార్ట్మెంట్ ఆర్డర్ స్క్రీన్ షాట్ ని షేర్ చేశారు. అమెరికా నిర్ణయంపై వివిధ ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇది కేవలం పేరు మార్పునకు మాత్రమే పరిమితమని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కమాండ్ అంతర్గత నిర్మాణం, బాధ్యతలు, ప్రాంతీయ నిబద్ధతలలో ఎలాంటి మార్పు ఉండబోదని నొక్కి చెప్పారు. యుఎస్ పసిఫిక్ కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. గతంలో ఉన్న యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరును పునరుద్ధరించడం ద్వారా చారిత్రక మూలాలను గౌరవించినట్టవుతుందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ భద్రతలో పోషించిన కీలక పాత్ర నుంచి కొరియా, వియత్నాం యుద్ధం, లెక్కలేనన్ని మానవతా సహాయక చర్యల సమయంలో ఉమ్మడి దళాలను సమన్వయం చేయటం వరకు అస్పాకామ్ అనే పేరును దశాబ్దాల సైనిక వారసత్వం, శాశ్వత ప్రాంతీయ భాగస్వామ్యాల చరిత్ర ఉందని వివరించారు. హవాయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ పసిఫిక్ హిందూ మహాసముద్రంలో మెజారిటీ భాగం, తూర్పు ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల వ్యూహాత్మక పర్యవేక్షణ బాధ్యతలను చూస్తోంది. గత కొన్నేళ్లుగా అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తరించుకోవటానికి భారత్కు ఈ కమాండ్ ఒక ముఖ్యమైన సంస్థాగత మార్గంగా నిలిచింది. విస్తృత ఇండో పసిఫిక్ చట్రం కింద ఈ కమాండ్ సంయుక్త విన్యాసాలు, సముద్ర సమన్వయం, సమాచార మార్పిడి, వ్యూహాత్మక సహకారం ద్వారా భారత్ అమెరికా సైనిక సంబంధాలను పెంపొందించింది.